హలో గైస్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సినిమా క్రిటిక్. ఈ వీడియోలో మనం బద్మాషులు తెలుగు మూవీ రివ్యూ చూద్దాం. ఇది ఒక కామెడీ ఎంటర్టైనర్ ఫిలిం. ఆల్మోస్ట్ ఈ మూవీలో యాక్ట్ చేసిన వాళ్ళందరూ కొత్త వాళ్ళే. అండ్ ఈ మూవీ జూన్ 6కి థియేటర్లో రిలీజ్ అయింది. ఇప్పుడు 1 అవర్ 55 మినిట్స్ రన్ టైంతో ఈటీవీ విన్లో స్ట్రీమ్ అవుతుంది. ఇక మూవీ చూసాక నాకైతే నచ్చలేదు గైస్. ఒక షార్ట్ ఫిలింకి ఎక్కువ, మూవీకి తక్కువలా ఉంది. ఏదో జాతిరత్నాలు మూవీ టైప్లో ట్రై చేశారు, బట్ అస్సలు వర్కౌట్ అవ్వలేదు. ఇంకా డీటెయిల్గా ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్లో డిస్కస్ చేద్దాం. మూవీ యొక్క బేసిక్ ప్లాట్ వచ్చేసి కోతులగూడెం అనే విలేజ్లో ఇద్దరు ఫ్రెండ్స్ బలాదూరుగా తిరుగుతూ ఉంటారు. సో వాళ్ళు ఒక కేసులో ఇరుక్కున్నాక ఏమైంది అనేది రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ది ఫిలిం. కమింగ్ టు ప్లస్ పాయింట్స్, ఈ మూవీలో పెద్దగా ప్లస్ పాయింట్స్ ఏం లేవు, బట్ అక్కడక్కడ వచ్చే కామెడీ సీన్స్ పర్లేదు అనిపించాయి. అండ్ సినిమాటోగ్రఫీ కూడా డీసెంట్ అనిపించింది. మైనస్ పాయింట్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఈ మూవీలో స్టోరీయే ప్రాపర్గా లేదు. దానికి తోడు స్క్రీన్ ప్లే అయితే పరమ బోరింగ్గా ఉంటుంది. ఏదో 4 కుళ్ళు జోకులు రాసుకొని మూవీ తీసేద్దామన్నట్టుగా ఉంది. ఇది ఒక కామెడీ ఎంటర్టైనర్ కాబట్టి ఫన్ పార్ట్ అనేది చాలా స్ట్రాంగ్గా బిల్డ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. బట్ అది మూవీలో కంప్లీట్గా ఫెయిల్ అయింది. చాలా చోట్ల కామెడీ ఫోర్స్డ్గా ఉంటుంది. అండ్ ఏదో ఒక చిన్న ఎమోషన్ని కూడా యాడ్ చేశారు, బట్ అది కూడా ప్రాపర్గా ఎగ్జిక్యూట్ చేయలేదు. ఫైనల్లీ బీజిఎం కూడా అంతగా ఏం హెల్ప్ అవ్వలేదు. కమింగ్ టు పర్ఫార్మెన్సెస్, మెయిన్ లీడ్లో యాక్ట్ చేసిన వాళ్ళ పర్ఫార్మెన్స్ బాగానే ఉంది. రెస్ట్ ఆఫ్ ఆల్ పర్లేదు అనిపించింది. సో ఫైనల్గా చెప్పాలంటే మూవీ అయితే బాగాలేదు గైస్. యూట్యూబ్లో వచ్చే మై విలేజ్ షో కామెడీ వీడియోస్ అన్ని యాడ్ చేసి ప్లే చేసినట్టుగా ఉంటుంది ఈ మూవీ. సో మీరే డిసైడ్ అవ్వండి ఇంకా. అండ్ ఈ మూవీని ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. నో అడల్ట్ కంటెంట్, నో బ్యాడ్ లాంగ్వేజ్. స్ట్రీమింగ్ ఆన్ ఈటీవీ విన్. సో ఇది గైస్ బద్మాషులు తెలుగు మూవీ రివ్యూ. మీ కనుక మా రివ్యూ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ సినిమా క్రిటిక్ ఛానల్. నెక్స్ట్ మూవీ రివ్యూతో మళ్ళీ కలుద్దాం. బై బై, టేక్ కేర్.